సాయిరామ్. చాలామంది అడిగే ఇంకొక ప్రశ్న ఏంటంటే, గురుగారు ఈశాన్యంలో పూజ ఎలా చేసుకోవాలి? ఎందుకంటే మీరేమో ఈశాన్యంలో పూజా గది కట్టకూడదు అని అంటున్నారు. సరే, పూజా గది మేము కట్టుకున్నాం. అప్పుడు బాగా కష్టపడుతుంటే మిమ్మల్ని పిలిచాం, మీరు పూజా గది తీయించేశారు. దాని తర్వాత మేము చాలా రిలీఫ్ ఉంది, మేము చాలా బాగుపడ్డాం కూడా. అప్పుడు మీరు ముందు ఒకటే చెప్పారు, ముందు పూజా గది తీసి మాట్లాడని అన్నారు. మిగతా మార్పులు తర్వాత చెప్తాను, ఊరికే పూజా గది తీసేయండి, తర్వాత కన్సల్ట్ చేయండి అన్నారు. సరే, మీ మాట పేరు నమ్మకంతో మేము తీసేసాం పూజా గది ఈశాన్యంలో నుంచి. మీరు అన్నట్టుగానే మేము చాలా బాగుపడ్డామండి అని చాలామంది ఫీడ్బ్యాక్ ఇస్తారు. కానీ వాళ్ళకి సమస్య ఏంటంటే, పూజా గది మీరు తీయించేశారు, కానీ ఈశాన్యం పూజా గది అంటారు కదా, మీరేమో ఈశాన్యంలో పూజా గది వద్దన్నారు. తీసాము, సరే బాగానే ఉంది, మీకు చాలా రిలీఫ్ వచ్చింది. కానీ ఇప్పుడు దేవుణ్ణి ఎక్కడ పూజ చేయాలి? మేము ఎక్కడో ఇంట్లో పూజా గది అంటూ కావాలి కదా మాకు. సమస్య ఇది. అంటే దేవుడు ఎక్కడ ఉంటాడు? ఈశాన్యంలోనే ఉంటాడా? వాడి అడ్రస్ ఏదైనా? దేవుడు సర్వాంతర్యామి, ఎక్కడైనా ఉంటాడు. ఎక్కడైనా మనకు రిలీఫ్గా ప్రశాంతంగా అనిపిస్తుందో అక్కడ కూర్చొని జపం చేసుకోవాలి, ధ్యానం చేసుకొని పూజ చేసుకోవాలి. కాదు, సెంటిమెంట్ మాకు ఒక పూజా రూమే కావాలి, ఈశాన్యంలోంచి పూజా రూమ్ తీసేశారు. సరే, మీరు అన్నట్టుగానే బాగుంది, ఇప్పుడు మాకు చాలా బాగుపడ్డాం తీసాకే. అంతకుముందు నానా ఇబ్బందులు పడ్డాం, తీసిన తర్వాత ఇప్పుడు చక్కగా హాయిగా ఉన్నాం. కానీ మాకు ఏదో ఒక జాగా చూపించండి గురువుగారు, మరి ఎక్కడో పూజ చేసుకోవాలి కదా అంటే, నేను చెప్పేది ఒకటే వాళ్ళకి, ఎక్కడ పూజ చేసుకోవాలి? కిచెన్ పక్కన, కిచెన్ ఉత్తరం గోడ కానుకొని ఒక చిన్న పూజా రూమ్, అటు కిచెన్ బయట హాల్లో ఓ 3 ఫీటో 4 ఫీటో అలా గోడ పెట్టేసుకొని అక్కడ పూజ చేసుకుంటే బాగుంటుంది. అంటే తూర్పులో వచ్చినట్టుగా ఉంటుంది కొన్నిసార్లు, పర్వాలేదు. కానీ ఆ పూజా రూమ్లో మళ్ళీ మెట్లు కట్టుకోకూడదు. కొంతమంది ఎత్తుగా ఇలా ప్లాట్ఫామ్స్ కడుతూ ఉంటారు, మళ్ళీ అది తూర్పులో దోషం. ఊరికే ఓ పీటలు వేసుకొని పీట పైన దేవుడు పటాలు పెట్టుకొని పూజ చేసుకోవాలి. పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టుకోకూడదు. విగ్రహాలతో పెద్ద కథ. విగ్రహాలు పెడితే దానికి నిత్య దీపం, నైవేద్యం అవన్నీ చాలా పెద్ద తంతు ఉంటుంది. కాబట్టి చిన్న ఫొటోస్ పెట్టుకొని చిన్న పీట వేసుకొని పూజ చేసుకుంటే బాగుంటుంది. కానీ కొంతమంది అక్కడక్కడ చూస్తుంటాం మనం, పెద్దగా ఇట్లా మెట్లు కట్టేస్తుంటారు, వాటిపైన పటాలు పెట్టి పూజ చేసుకుంటారు. పటాలు పెట్టుకొని చేసుకోవచ్చు అన్నారు కదండి, అందుకే మెట్లు కట్టాము. మెట్లు కట్టుకోకూడదు. మెట్లు కడితే తూర్పు దోషం అవుతుంది. లేదు, పశ్చిమ వాయువ్యంలో ఇంట్లో మనకు స్థలం ఉంది అంటే అక్కడ ఒక చిన్నగా పూజా గది కట్టుకొని అక్కడ పూజ చేసుకోవచ్చు. అక్కడ పశ్చిమాయంలో పూజా గది కట్టుకుంటే పశ్చిమంలో దేవుడు పటాలు విగ్రహాలు ఉంటాయి. మనం అప్పుడు దేవుడు తూర్పును చూస్తుంటాడు, మనం పశ్చిమాన్ని చూస్తూ దండం పెట్టుకుంటాం, అంటే గుడిలో ఉన్నట్టుగా. అది సరైన పద్ధతి. ఊరికే తూర్పులో ఇక్కడ కట్టుకున్నాం కిచెన్ పక్కన హాల్లో అంటే మాత్రం మనం తూర్పు చూస్తూ దండం పెట్టుకుంటాం, దేవుడు పశ్చిమాన్ని చూస్తుంటాడు. ఇలా పూజ చేసుకోవచ్చు. అసలు మనం కట్టుకోవడానికి కిచెన్ పక్కన హాల్లో కట్టుకోవడానికి కూడా ఎక్కడ మాకు వీలు లేదండి, ఎక్కడ చేసుకోవాలి అంటే కిచెన్లో ఎక్కడో దక్షిణ గోడకు పశ్చిమ గోడకు చిన్న షెల్ఫ్లో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. ఏం తప్పులేదు, దేవుడు ఎక్కడైనా ఉంటాడు. కానీ ఈశాన్యమే దేవుడు స్థానం అని పూజ మందిరం అక్కడ కట్టుకొని పూజ చేసే వాళ్ళ జీవితాలు చాలా గల్లంత అయిపోయాయి. ఒకప్పుడు బాగా ఉన్నవాళ్ళు ఇప్పుడు అసలు చెప్పుకోవడానికి ఏం లేదు, మా తాతలు అని చెప్పుకోవాలి అంతే. అలాంటి స్థితిలో చాలామంది ఉన్నారు ఇప్పుడు. సో ఈశాన్యంలో ఎట్టి పరిస్థితుల్లో పూజారం ఉండకూడదు. ఊరికే మొండిగా వేసి ఈశాన్యం పూజారము, ఈశాన్యం భగవంతుడి స్థానం అని పూజారం కట్టుకోకండి. నమ్మకం లేకపోతే ఒకసారి పూజారం తీసేయండి. నేను ఏదో ఊరికే గాలికి చెప్పట్లేదు, ప్రాక్టికల్గా ఫీడ్బ్యాక్ నా క్లయింట్ చెప్పిన దాన్ని బట్టి నేను తీయించిన తర్వాత హాయిగా ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. మీరు కూడా మీ ఇంట్లో పూజారం ఈశాన్య గదిలో ఉంటే తీసేయండి, గది ఉండకూడదు. ఊరికే సెంటిమెంట్ అనుకుంటే ఈశాన్యంలో గోడకు పటం పెట్టుకొని అక్కడ దండం పెట్టుకోవచ్చు.
ఈశాన్యంలోనే కావాలంటే ఈశాన్యంలో ద్వారం ఉండాలి. తూర్పు ఈశాన్యంలో ద్వారం అంటూ ఉండాలి. అది తూర్పు ఈశాన్యం ఓపెన్ ఉండాలి ఎప్పుడు కూడా. కానీ ఈశాన్యంలో పూజారం కట్టేస్తే ఈశాన్యాన్ని బంధించేసిన దోషం ఏర్పడుతుంది. మొక్కు మూసుకొని ఎంతసేపు ఉండగలం మనం? అలా ఇబ్బంది ఉంటుంది ఈశాన్యం బంధించేస్తే. సో ఎన్ని ఇబ్బందులు ఉంటాయి ముక్కు మూసేస్తే? ఇంకా ప్రాణం పోతుంది. సో ఈశాన్యాన్ని బంధించేస్తే కూడా మన పరిస్థితి కూడా అలాగే ఎన్నో మంచి రిజల్ట్స్ అన్నీ కూడా ఆగిపోతాయి. ఒక కిటికీ మూసేసామనుకోండి ఏమవుద్ది? మంచి గాలి వెళ్తూ రావడం ఆగిపోద్ది. అలాగే ఈశాన్యాన్ని బంధించేస్తే ఎన్నో మంచి రిజల్ట్స్ వచ్చేటన్నీ కూడా ఆగిపోతాయి. కాబట్టి ఈశాన్యంలో ఎప్పుడు కూడా పూజా గది కట్టుకోకూడదు. సాయి రక్ష.